ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పలు రకాల స్కీమ్లను అమలు చేస్తుంది. వాటిలో రాజీవ్ యువ వికాసం పథకం కూడా ఒకటి. ఈ పథకం కింద నిరుద్యోగులకు భారీ ఊరట లభిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం 4 లక్షల ఆర్థిక చేయూతను అందిస్తుంది కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్యాచీ చాట్స్. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలియజేయనిది ఏమనగా, ఈ వీడియో చూస్తున్న కొత్తవారు ఎవరైనా ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ వీడియో మీరు చూడడం వల్ల, లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో ముందుకు పోతుంది కాబట్టి తెలియని వాళ్ళకు అవగాహన వస్తుంది. అదే షేర్ చేయడం వల్ల డైరెక్ట్గా వారికి చేరుతుంది కాబట్టి మీరు ప్రత్యక్షంగా వారికి సాయం చేసిన వాళ్ళు అవుతారు. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దండి. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు స్కిప్ చేసుకుంటూ చూడకుండా చివరి వరకు వీడియో చూడగలిగితే చివరిలో మధ్యలో ఎక్కడో ఒక చోట అసలు గుడ్ న్యూస్ అనేది మీకు ఇందులో చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా ఈ వీడియోను చూడగలిగితే మీకు ఆ గుడ్ న్యూస్ ఏందో మీకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడగలరు. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్దాం. తాజాగా ఈ పథకం కింద కీలక అప్డేట్ ఒకటి వచ్చింది. ఇప్పటి వరకు చాలామంది రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్లో చాలా అప్లికేషన్లు కూడా వచ్చాయి. ఈ ఆన్లైన్ దరఖాస్తులను 15వ తేదీలోగా పరిశీలించి సంబంధిత బ్యాంకులకు పంపించాలని హైదరాబాద్ కలెక్టరేట్ అనుదీప్ దురిశెట్టి గారు అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. ఈ మేరకు సంబంధిత మండల కన్వీనర్లకు, పలు కార్పొరేషన్ల అధికారులకు, ఇంకా ఎల్డిఎం, జిహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ నుంచి అనుదీప్ దురిశెట్టి టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. రేపు ఈ రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు బ్యాంకులకు చేరుతాయి. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద ఆన్లైన్లో నమోదు చేసుకున్న సంబంధిత పత్రాలను ఇంకా సమర్పించని వారు ఉన్నట్లయితే త్వరపడాలని తెలిపారు. తమ వార్డు కార్యాలయాల్లో వెంటనే వాటిని సమర్పించాలని సూచించారు. ఇప్పటి వరకు 1.28 లక్షల దరఖాస్తులు అందాయని, ఇందులో 1.11 లక్షల దరఖాస్తులను మండల స్థాయిలో పరిశీలించడం పూర్తయిందన్నారు. వీటిలో కూడా ఇప్పటికే 48,000 వరకు దరఖాస్తుల వివరాలను సంబంధిత బ్యాంకులకు పరిశీలన కోసం పంపించినట్లు వెల్లడించారు. మరోవైపు ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. అది ఏంటంటే, సిబిల్ స్కోర్ వదంతులు నమ్మకూడదని అయితే సూచించారు. సిబిల్ స్కోర్ ప్రామాణికం అంటూ ఏమీ ఉండదన్నారు. అర్హులందరికీ స్కీమ్ ప్రయోజనాలను లభిస్తాయని తెలిపారు. జూన్ 2వ తేదీ కల్లా లబ్ధిదారులకు మంజూరు లెటర్లు అందిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువత తలెత్తుకుని బతికేందుకు రాజీవ్ యువ వికాస స్కీమ్ను తీసుకొచ్చినట్లు తెలిపారు. అంటే దరఖాస్తుదారులకు 2 శుభవార్తలు అందాయని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, మీరు విన్నారు కదా, చాలామంది అయితే ఒక బొగటా ఒకటి క్రియేట్ చేసిండ్రు. అది సిబిల్ స్కోర్ ఉంటేనే వస్తుంది అని మాత్రం చాలామంది అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది, సిబిల్ స్కోర్ ఆధారంగా చేయరు, ఆ వదంతులను నమ్మకూడదని బట్టి విక్రమార్క గారు అయితే తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి వదంతులను నమ్మకుండా మీరు అప్లై చేసిన దాన్ని బట్టి మీకు కరెక్ట్గా మీకు అర్హత ఉండి ప్రామాణికంగా మీరు అర్హత కలిగి ఉంటే ఖచ్చితంగా మీకు వస్తుంది. కాబట్టి ఎటువంటి ఆందోళన చెందడానికి వీల్లేదు, చెందకూడదని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే సిబిల్ స్కోర్ అనేది పెరిగిపోయింది, సిబిల్ స్కోర్ ఉంటేనే వస్తాయని. కాబట్టి ఎటువంటి వదంతులు నమ్మకుండా మీరు అప్లికేషన్ అవన్నీ వాళ్ళకి ఇచ్చేసేసి మీ ప్రయత్నం మీరు చేయండి. ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ద బెస్ట్. మీ అందరికీ రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను క్యాచీ చాట్స్ తరఫు నుంచి విషెస్ తెలియజేస్తూ క్యాచీ చాట్స్ సైనింగ్ ఆఫ్ చేస్తున్నాను. బాయ్. Please subscribe. For more updates, for interesting updates, please do subscribe.